ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి ఎన్ని సంవత్సరాలు చేసింది? 7. బహుశా ఆమెకి పెళ్ళి 16 సంవత్సరాలు, అప్పుడు చిన్నతనంలోనే జరిగాయి. 16లో పెళ్లి చేసుకున్న ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7. అంటే సుమారుగా 25 లోపే విధవరాలైపోయింది. మరలా పెళ్లి చేసుకోవాలా? దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు అందరికీ అనుమతి ఇవ్వడండి. ఇది అనుకుంటాం, ఇదేంటయ్యా ఇదేం అనుమతి? త్యాగం కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ భీకరమైన దీక్ష గల వాళ్ళు, ఒక ధ్యేయం కలిగిన వాళ్ళు జీవితంలో కొద్దిమందే ఉంటారు. ఎవరికీ జడేయరు, దేవునికి తప్ప. అలాంటి వారు కొద్దిమందే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో అన్న ఒకటి. 20 యవనస్తురాలు సేవకు సమర్పించుకుంది. దేవాలయానికి వెళ్ళిపోయింది. అక్కడుండి ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె సేవ చేసిందని 37 వచనం చూడండి. 84 సంవత్సరములు ఇదవరాలయ్యుండి. 80 సంవత్సరాలు 84. ఒకవేళ 25 అయ్యేసుకుందాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఈమెకి సుమారుగా 109 సంవత్సరాల వయసు వచ్చేసింది. పాపం ఆ ముసలమ్మని ఎవరు పట్టించుకుంటారు? అక్కడుండి కసువులు ఉడ్చుకుంటా 1 సంవత్సరమా 8 సంవత్సరాల 84 సంవత్సరాలు గోజాడుతూనే ఉంది, ప్రార్థిస్తూనే ఉంది. ప్రభువా, ఇశ్రాయేలుకి రాజ్యాన్ని ఎప్పుడు ఏర్పరుస్తావు? రక్షకుడిని ఎప్పుడు పంపిస్తావు? పంపించు నాయనా. దేవుడు కూడా అనుకుని ఉంటాడు, అన్న ఎంత ప్రార్థన చేస్తుంది కదా, నేనేమో మౌనంగా ఉన్నాను. దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ ఆమె మీద ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు ప్రార్థించేటట్టు ప్రేరేపించే ఆత్మ నీలో ఉన్నది. నువ్వెందుకు ప్రార్థన మానేలా? ఎందుకు విసిగిపోలా? ఇన్ని సమస్యలున్నా నువ్వు ఎందుకు విసిగిపోలేదు? ఇన్ని కష్టాలున్నా ఎందుకు విసిగిపోలేదు? ఎందుకు ఇంకా ప్రార్థిస్తున్నావు? కారణం ఏంటో తెలుసా? దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ నిన్ను విడిచిపెట్టలా. ప్రార్థించే ప్రేరణ నీలో ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఈమె 84 సంవత్సరాలు ఎలా చేసింది? పరిశుద్ధ ఆత్మ ప్రేరణ లేకపోతే చేసేది కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ ఆ ప్రేరణ మానలా. ఎందుకంటే ఆమె ప్రవక్తిని అని చెప్పడంలో అదే ఉద్దేశం. పరిశుద్ధ ఆత్మ ఆమె మీద